రే సూరి, జరిగిన దాని గురించి ఎన్ని రోజులని ఆలోచిస్తుంటావురా? చూస్తూ చూస్తూ నీ జీవితాన్ని నువ్వే ఖరాబ్ చేసుకుంటావా? ఆ అమ్మాయిని మర్చిపో. అసలే నీకు ఇంటర్వ్యూస్ ఉన్నాయి, అవిటిపైన దృష్టి పెట్టు. ముందైతే ఇంటికి ఫోన్ చేయి, వాళ్ళు నీ గురించి చాలా బాధపడుతున్నారు. బాధపడకు మామ, జాగ్రత్త. ఈ బాధను తట్టుకోవడం కంటే చావడం మంచిదిరా. నా జీవితం నా ఊహలకి అందినంత దారుణంగా చాలా చెదురవుతుందని నేను ఏ రోజు అనుకోలేదు. నా జీవితంలోకి ప్రేమ అనేది వస్తుందని, అదే ప్రేమ కొద్ది రోజులకే దూరం అవుతుందని నేను అస్సలు ఊహించలేదు. తను నా దగ్గర వదిలిన ప్రతి జ్ఞాపకాన్ని తట్టుకోవడం నా వల్ల అవ్వడం లేదు. ఈరోజు నేను తీసుకునే ఈ నిర్ణయం నాకు ప్రశాంతత కలిగిస్తుందని నేను భావిస్తున్నాను. ఎట్లు మీ సురేష్. ఇదే నా జీవితం అనే డైరీలో ఆఖరి పేజీ. హలో బాస్. అక్కడేం చేస్తున్నావు బాస్? ఇట్రా. ఏంటి బాస్, ఇక్కడేం చేస్తున్నావు? నాకు తెలిసి లైఫ్కి భయపడ్డ వాళ్ళు, ప్రేమలో ఓడిపోయిన వాళ్ళు ఇక్కడికి వచ్చి సూసైడ్ చేసుకుంటారు. మరి నువ్వు దేంట్లో ఓడిపోయావు? ఊడిపోయిన వాళ్ళంటే నీకు చాలా లోపం అనుకుంటా, అంత హేళనగా మాట్లాడుతున్నావు. లైఫ్కి భయపడి సూసైడ్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళని చూసి హేళన చేయకపోతే సపోర్ట్ చేయమంటావా? నేను లైఫ్కి భయపడి చావడానికి రాలేదు, ప్రేమలో మోసపోయాను కాబట్టి చావడానికి వచ్చాను. ఓ, ప్రేమలో ఓడిపోయావా? అలాంటప్పుడు నీ ప్రేమని చంపేయాలి, కానీ నువ్వు చనిపోవడం ఏంటి? అయినా నువ్వు ప్రేమలో ఓడిపోయావంటే నీ సెలక్షన్లో నువ్వు ఓడిపోయావు. అందుకే ఇప్పుడు ఇలా నువ్వు ఒంటరిగా మిగిలిపోయావు. ప్రేమలో సెలక్షన్ లేని బాస్. రెండు మనసులు ఎప్పుడు ఎలా కలుస్తాయో, మోసం పేరుతో ఎప్పుడు విడిపోతాయో మనకు తెలియదు కదా. మోసమా? అంటే తన నీ దగ్గర డబ్బులు దోచుకుపోయిందా? మోసపోవడం అంటే డబ్బులు పోగొట్టుకోవడం ఒకటే కాదు, మనల్ని ప్రేమించిన వాళ్ళు మనల్ని వదిలి వెళ్ళిపోవడం కూడా మోసమే. అంటే అమ్మాయి నిన్ను వదిలిపెట్టిపోతే మోసం చేసినట్టేనా? అసలు నిన్ను తను ఏ కారణం వల్ల వదిలిపెట్టిపోయిందో నీకు తెలియదు కదా. కారణాలు ఏమైనా నా వరకు అది మోసమే అవుతుంది. ఓహో, ఆ అమ్మాయి నీతో 2-3 సంవత్సరాలు ఉండి వెళ్ళిపోతేనే మోసం అంటున్నావు. మరి ఆ అమ్మాయిని పెంచిన తల్లిదండ్రులను వదిలిపెట్టి నీతో వచ్చేయడం వాళ్ళకి మోసం అనిపించదా? తల్లిదండ్రుల కోసం ప్రేమించిన వాడిని వదిలేయడం తప్పు కాకపోవచ్చు, కానీ అదే అమ్మాయి చేతిలో మోసపోయిననే కారణంతో సూసైడ్ చేసుకుని అదే తల్లిదండ్రులకు కన్నీరు మిగులుస్తున్నాడు ఒక కొడుకు. ఆ కన్నీరుగా కారణం మాత్రం ఖచ్చితంగా అమ్మాయిదే అవుతుంది. అయినా ప్రేమ అంటే రెండు మనసులు కలిసి వాళ్ళ జీవితం ఎలా ఉండాలని ఊహించుకోవడం అనుకున్నానే, కానీ ఇలా ప్రేమలో ఓడిపోయి ఒంటరిగా మిగిలిపోవడం అనుకోలేదు. చూడు బ్రదర్, ప్రేమలో ఉన్న ఆనందాన్ని నువ్వు పొందినప్పుడు ఒంటరితనాన్ని కూడా నువ్వు భరించాలి. అదే ప్రేమ అంటే. అయినా గెలిస్తేనే ప్రేమ కాదు, ఓడిపోయినా కూడా ప్రేమ. అసలు నువ్వే సరిగ్గా ఉంటే ఆ అమ్మాయి నిన్ను వదిలేందుకు వెళ్తుంది? మంచితనం అంటే ఏంటన్నా? ఈ రోజుల్లో మంచితనం ఎవరికి అవసరం లేదు. నువ్వు లైఫ్లో గెలవాలన్నా, లవ్లో గెలవాలన్నా కూడా డబ్బు ఉంటే సరిపోతుంది. అయినా డబ్బు ఉందనే గర్వంతో సొంత అక్క చెల్లెలు బతుకులను హేళన చేసి మాట్లాడే అన్నతమైన రోజులు ఇవి. ఈ రోజుల్లో మంచితనం కంటే డబ్బుకే విలువ ఎక్కువ. ఎన్ని తెలుసుకున్నా నువ్వు లైఫ్లో నిలబడి గెలవాలనుకోవాలి, కానీ ఇలా చనిపోవాలనుకోవడం ఏంటి? జీవితంలో గెలవడం కన్నా జ్ఞాపకం తట్టుకోవడం చాలా కష్టం బ్రదర్. ఆ కష్టాన్ని ఎదుర్కొనే ధైర్యం నాకు లేదు. దయచేసి నన్ను వదిలే బ్రదర్. చూడు, లైఫ్లో ఎలాంటి టైంలోనైనా డెసిషన్స్ తీసుకోవచ్చు. ఆ విషయంలో మాత్రం ఎలాంటి డెసిషన్ తీసుకోకూడదు. ఎందుకంటే ఒక్కసారి పోతే తిరిగి రాదంటూ ప్రాణం ఒక్కటే.
ఇది నేను ఆవేశంలో తీసుకున్న డెసిషన్ కాదు బ్రదర్. నా జీవితంలో ఎలాంటి ఆశలాగా తీసుకున్న నిర్ణయం. ఆశలు లేకపోవడం ఏంటి బ్రదర్? నీకు నీ తల్లిదండ్రులు ఉన్నారు కదా. అయినా ఆ అమ్మాయి తన తల్లిదండ్రుల కోసం వెళ్ళిపోయినప్పుడు నువ్వు నీ తల్లిదండ్రుల గురించి ఎందుకు ఆలోచించలేకపోతున్నావు? నువ్వు వేసే అడుగు వల్ల నీ తల్లిదండ్రులు నీ చేయి పట్టుకొని నడిచేటట్టు ఉండాలి. అంతేకాని నువ్వు చనిపోయిన తర్వాత వాళ్ళు నీ ఒంటి మీద పడి ఏడ్చేలా ఉండకూడదు. చివరిగా ఒక మాట చెప్తాను బ్రదర్. మన వల్ల మన తల్లిదండ్రులు ఆనందంగా ఉండకపోయినా పర్లేదు, కానీ వాళ్ళ కన్నీళ్ళకి కారణం మాత్రం మనం కాకూడదు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. బ్రదర్ 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 అన్న, ఇక్కడ ఒక అతను ఉండాలి, ఇటుగాని వచ్చాడా? చూడలే. నా డైరీని ఎవరైనా చూసాడా అన్న? ఒకసారి ఫోన్ అన్న, ఫోన్ చేసి ఇస్తా. హలో అరుణ్, ఎక్కడున్నావురా? అరే మామ, నేను బయట ఉన్నారా. నేను రూమ్కి రావడానికి లేట్ అవుతుంది, నువ్వు తినేసి పడుకో. ఓకేరా. ఏంటన్నా ఇతని ఫోటో నీ ఫోన్లో ఉంది, పైగా మిస్ ఉంది. ఇతను మా తమ్ముడు లవ్ ఫెయిల్యూర్ అయిందని చెప్పేసి ఇక్కడనే సూసైడ్ చేసుకొని చనిపోయాడు. అప్పుడప్పుడు జ్ఞాపకాల కోసం చూడనీకి అలా వస్తాను. అంటే చనిపోయిన తర్వాత మన వాళ్ళు ఎంత బాధపడతారో ఆత్మగా చూసి ఇక్కడుండి ఇలా అందరినీ కాపాడుతున్నావు బ్రదర్. ఏమా ఏమా అరే మామ, నువ్వేనారా? ఏంట్రా ఇంత పొద్దున్నే రెడీ అయ్యావు? రే, నాకు ఇంటర్వ్యూ ఉందిరా, అంతేగా తొందరగా లేచి రెడీ అయ్యాను. నువ్వు కూడా రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళరా. సడన్గా నీలో ఏంట్రా ఇంత మార్పు? ఒక రోజులో ఏం జరిగింది? అసలు ఏం తెలుసుకున్నావు? ప్రాణం విలువ. మన విలువ తెలియని వాళ్ళే మనల్ని వదిలి వెళ్ళిపోతారు. ప్రేమ పేరుతో అబ్బాయిల జీవితాలతో ఆడుకునే అమ్మాయిల కోసం మనం ప్రాణాలు తీసుకోవడం, అది మన చేతగానితనం. ఎప్పటికైనా సరే మోసం చేసే ప్రతి అమ్మాయి ప్రేమ మన అమ్మ నాన్నల కాలి గోటుకు కూడా సరిపోదు.